పడాల్సి వస్తుంది. అనేక రకాలుగా డెఫినెట్గా నువ్వు ఇబ్బంది పడిపోయి ఇప్పుడు అవమాన పాలవాల్సి వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ విజువల్స్లో మనం చూస్తున్నాం ఉదయ్ కృష్ణారెడ్డి కోర్టు నుంచి జైలుకు తరలిస్తున్న సమయంలో అక్కడ కొంత మీడియా హడావిడి కనబడుతోంది. సో మీడియాతో మాట్లాడతారేమని చెప్పి చాలామంది మీడియా ప్రతినిధులు ప్రయత్నం చేసినా ఎక్కడ కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయారు ఆయన. మా ప్రతినిధి నిర్మల సిద్ధంగా ఉన్నారు. నిర్మల, ఉదయ్ కృష్ణారెడ్డి ఎటకెలకి జైలుకు తరలించారు, చెంచల్ కూడా జైలుకు తరలించారు. ఆయన లక్ష్యం ఒకవైపుగా ఉంది, కానీ ఆయన చేసినటువంటి స్వయంకృత అపరాధమో లేకుంటే ఇంకేదైనా జరగవచ్చు. అక్కడ ఈ ఆరోపణలతో ఈరోజు ఆ చేతులు ముడుచుకొని పోలీసుల మధ్యలో సెల్యూట్ కొట్టించుకోవాల్సిన వ్యక్తి సంఖ్యలతో జైలుకు వెళ్తూ ఉన్నాడు. ఎలా చూడాలి ఇప్పుడు దీనిపై? ఇంకా అటువంటి అప్డేట్స్ ఉన్నాయి? రిమాండ్ రిపోర్ట్లో ఏదైనా కీలక అంశాలు ఉన్నాయా? మరి చూసుకున్నట్లయితే కూడా మనము రైట్, సార్ మళ్ళీ మాకు కనెక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికైతే జైలుకు వెళ్ళి పంపించారని చెంచల్గూడ జైలుకు వెళ్లారు. ఉప్పర్పల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించడంతో ఆగస్టు 11వ తేదీ వరకు కూడా జైల్లోనే ఉండబోతున్నారు. సో మరి బెయిల్ కోసం ప్రయత్నం చేస్తారు ఎవరైనా, తన తప్పేమీ లేదన్నట్టుగా ఇంకేదైనా తనకున్నటువంటి లీగల్ ఆప్షన్స్ని ఉదయ్ కృష్ణారెడ్డి ఎంచుకుంటారనే చూడాలి. సో ప్రతినిధి నిర్మల మళ్ళీ జాయిన్ అయ్యారు. నిర్మల, ఏంటి రిమాండ్ రిపోర్ట్ ఏదైనా కీలక అంశాలు ఉన్నాయా? పోలీసుల ముందు సెల్యూట్ కొట్టుకోవాల్సినటువంటి ఐపీఎస్ హోదాలో ఉన్నటువంటి ఉదయ్ కృష్ణారెడ్డి ఇప్పుడు అదే పోలీసుల మధ్యలో సంఖ్యలతో జైలుకి వెళ్తున్నాడు. ఎలా చూడాలి? ఎస్ మనోజ్, ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మాత్రము ఇరు వర్గాల వాళ్ళు కూడా ఇద్దరు అడ్వకేట్లు వాదోపవాదనలు అయితే ఉప్పర్పల్లి కోర్టులో జడ్జి ముందు వినిపించడం కూడా జరిగింది. ఇటు ఉదయ్ కృష్ణారెడ్డి తరఫున ఉన్నటువంటి అడ్వకేటు అసలు అరెస్ట్ చేయనియొద్దు, అరెస్ట్ క్యాన్సిల్ చేసుకోవాలి, రిమాండ్ కి తరలించొద్దు, బెయిల్ ఇచ్చి పంపించండి ఇక్కడ నుంచి అని చెప్పేసి కూడా చాలా సేపు వాదోపవాదనలు జరిగాయి. దాదాపు 40 నిమిషాలు ఈ వాదోపవాదనలు జరిగిన తర్వాత ఉప్పర్పల్లి కోర్టు మాత్రము కీలకమైన తీర్పుని ఇచ్చింది అని చెప్పుకోవచ్చు. 14 రోజుల రిమాండ్ విధించింది. అందుకు ఇక్కడ చెంచల్గూడ జైలుకి అయితే తరలించడం కూడా జరిగింది. ఉదయం నుంచి కూడా ఇక్కడ ఉదయ్ కృష్ణారెడ్డి చూసుకున్నట్లయితే, ఎందుకంటే రిమాండ్ రిపోర్ట్ లో క్లియర్ గా మెన్షన్ చేశారు బాధితురాలు ఏమని కూడా అంటే తన ఒంటిపైన గాయాలు కూడా ఉన్నాయి. మేడ్చల్ పోలీసులు కూడా ఇవన్నీ తేల్చడం కూడా జరిగింది. ఎందుకంటే తన కాళ్ళపైన గాయాలు ఉండడము, తన మెడపైన, చేతులపైన, ఒంటిపైన గాయాలు అనేటివి గుర్తించడం కూడా జరిగారు. అదంతా కూడా రిమాండ్ రిపోర్ట్ లో కూడా మెన్షన్ చేశారు. అలాంటిది అవన్నీ సాక్ష్యాలు గట్టిగా ఉండడం పట్ల కూడా ఇంకా అప్పటికి కూడా ఉదయ్ కృష్ణారెడ్డి మాత్రము చాలా బలంగా వాదించుకుంటూ రావడం కూడా జరిగింది. నా దగ్గర పూర్తి ఎవిడెన్స్ ఉన్నాయి, నేను జైలుకి వెళ్లే సమస్య లేదు, నేను కోర్టులో నేను సబ్మిట్ చేసుకొని కోర్టుకు నేను అన్ని వివరాలు కూడా వెల్లడించి నేను బయటకు వస్తాను ఒక నిర్దోషిగా అని చెప్పేసి పొద్దున్న నుంచి కూడా ఆయన చెప్తున్న మాట అదే. అలాంటిది ఇప్పుడు మరి మధ్యాహ్నం తర్వాత అంటే 4 గంటల సమయంలో ఉప్పరపల్లి కోర్టుకు అయితే తీసుకురావడం కూడా జరిగింది. జడ్జి ముందు హాజరుపరిచిన తర్వాత కూడా నిర్దోషిని అని చెప్పేసి కూడా చాలా వరకు ఇటు అడ్వకేట్ ఉదయ్ కృష్ణారెడ్డి అడ్వకేట్ అయితే వాదించడం కూడా జరిగింది. ఒక పక్క ఇదే సమయంలో మధ్యాహ్నం నుంచి హైకోర్టులో కూడా నడుస్తుంది. ఎందుకంటే 2 పిటిషన్లు వేయడం కూడా జరిగింది ఉదయ్ కృష్ణారెడ్డి. ఆ 2 పిటిషన్లను కూడా హైకోర్టు కూడా దృష్టిలోకి తీసుకొని ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది అక్కడ కూడా ఓ పరంగా. అందుకు ఈ 2 విచారణలను దృష్టిలో పెట్టుకొని కూడా ఉప్పరపల్లి కోర్టు అయితే వాస్తవాలన్నీ కూడా విన్న తర్వాత ఆ ఎవిడెన్స్ అన్ని మరి ఏమో ఆ కోర్టులో సబ్మిట్ చేసుకున్నాడు, ఎటువంటి ఆధారాలు సబ్మిట్ చేశాడు అనేది ఇప్పటివరకు ఇంకా పోలీసులు బయటికి వెల్లడించలేదు. అవి కూడా వెల్లడించే అవకాశం కూడా ఉంది అతి త్వరలో. ఇప్పుడైతే చెంచల్గూడ జైలుకి అయితే తరలించడం జరిగింది. అదే విధంగా వరుసగా ఈ పోలీసులు చేస్తున్న అఘాయిత్యాల పట్ల మాత్రము జనాలు అంటే ప్రజలు మాత్రం చాలా విధంగా స్పందిస్తూ ఉన్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా. ఎందుకంటే ఇక్కడ అసలు తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ సిస్టమ్ ఎలా ఉంది, పోలీసులు ఇలా చేస్తుంటే ఒకరి తర్వాత ఒకరు సస్పెండ్ అవుతున్నారు, ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతూ అక్రమాలన్నీ బయటపడతా ఉన్నాయి, ఇంకా ప్రజలకి ఏం రక్షణ కల్పిస్తారు అనే విధంగా కూడా ప్రజలు కామెంట్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఇప్పుడు బాధితురాలు కూడా ఖచ్చితంగా చెప్తా ఉంది. ఎందుకంటే ఇటు తన భర్తకు వీడియోలు పంపించాడు, ఆ వీడియోలు పంపించింది ఇటు కంప్లైంట్ కాపీలో బాధితురాలు కూడా మెన్షన్ చేసింది. ఇటు ఉదయ్ కృష్ణారెడ్డి కూడా తను కూడా చెప్పడం జరిగింది, నేను వీడియోలు పంపించాను తన భర్తకి అని చెప్పేసి కూడా, ఎందుకంటే నన్ను ఇబ్బంది పెట్టింది కాబట్టి నేను పంపించానని ఏమో ఉదయ్ కృష్ణారెడ్డి చెప్తా ఉన్నాడు. కానీ అక్కడ బాధితురాలు చూస్తున్నట్లయితే లేదు, లైంగికంగా నన్ను వేధిస్తున్నాడు, అందరి ముందు అవమానిస్తున్నాడు, నా భర్త ముందు నన్ను దోషం చేసి నిలబెడతా ఉన్నాడు అని చెప్పేసి నా మీద దాడి చేశాడు, దాడికి కూడా పాల్పడ్డాడు అని చెప్పేసి కూడా బాధితురాలు చెప్తున్నమాట.
ఇవన్నీ కూడా కోర్టు దృష్టిలోకి తీసుకొని ఇప్పుడు 14 రోజులు రిమాండ్ కి అయితే తరలించడం జరిగింది. తర్వాత విచారణ కూడా చేసినట్టు తెలుస్తోంది. ఆయన వాంగ్మూలం ఇచ్చినట్టుగా తన విచారణని పోలీసులు కూడా కొంతసేపు మాతో పాటుగా విచారించినట్టు తెలుస్తోంది. ఏదైనా ఆధారాలు ఇచ్చారు ఆయన? తన ఐఫోన్లో అన్ని రికార్డులు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి, అన్ని రకాల ఆధారాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఎక్కడైనా ప్రొవైడ్ చేశారా? రాత్రి నుంచి కూడా అంటే నిన్న మధ్యాహ్నం మిర్యాలగూడలో అత్తాపూర్ పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకున్న తర్వాత నిన్న సాయంత్రం నుంచి కూడా విచారిస్తూనే ఉన్నారు అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లోనే. ఈ రోజు ఉదయం వరకు కూడా విచారించిన ఉదయ్ కృష్ణారెడ్డి నుంచి ఒకే ఒక్క సమాధానం, నా దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి, నేను కోర్టులోనే సబ్మిట్ చేసుకుంటాను, నాకు కోర్టు మీద గౌరవం ఉంది, నేను నిర్దోషిగా బయటకు వస్తాను, మీకు చెప్పాల్సిన అవసరం లేదు అని అత్తాపూర్ పోలీసులతో కూడా చెప్పినట్టుగా పోలీసులు అయితే ఇచ్చిన వివరణ ప్రకారంగా వాళ్ళు వెల్లడించిన వివరాలు అవి. ఇప్పటి వరకు కనీసం పోలీసులకు ఎటువంటి ఆధారాలు సమర్పించినట్టు కానీ ఎవిడెన్స్ ఇచ్చినట్టు కానీ పోలీసులు కూడా బయటికి వెల్లడించలేదు. అందుకు డైరెక్ట్ గా కోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది. ఈ సబ్మిట్ చేసే విషయంలో కూడా ఈ రోజు పొద్దున్న నుంచి బండికి భగీరథ విషయంలో ఎలాగైతే జరిగిందో ఒక చోట నుంచి ఒక చోటకి, ఒక చోట నుంచి ఒక చోటకి మీడియాని డైవర్ట్ చేస్తూ హైదరాబాదంతా తిప్పడం కూడా జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ, ఉస్మానియా ఆసుపత్రికి వైద్య పరీక్షల నిమిత్తము, రీకన్స్ట్రక్షన్ కి, ఇక ఉదయ్ కృష్ణారెడ్డి ఉన్నటువంటి ఏరియా ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర అశోక్ నగర్ అక్కడికి తిప్పారు. ఆ తర్వాత మళ్ళీ రోడ్లన్నీ తిప్పుకుంటూ మళ్ళీ అత్తాపూర్ పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చి అక్కడ లంచ్ చేపించిన తర్వాత ఉప్పర్పల్లి కోర్టుకు తీసుకురావడం జరిగింది. ఇక్కడ మీడియాను మొత్తం డైవర్షన్ చేసే ప్రక్రియ అయితే 100% జరిగింది అనేది క్లియర్ కట్ గా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఉస్మానియా ఆసుపత్రిలో మీడియా వాళ్ళపైనే చేయి చేసుకోవడానికి ఉదయ్ కృష్ణారెడ్డి అక్కడ పర్టికులర్ గా కూడా వీడియో రూపంలో కూడా ఉంది. ఆయన అలాంటి ఘటనకు కూడా పాల్పడ్డాడు, మొబైల్ లాక్కునే ప్రయత్నం చేశాడు వీడియోలు తీయొద్దని. పోలీసులు కూడా దానికి సహకరించారు. పోలీసులు కూడా వీడియోలు తీయొద్దు అని చెప్పేసి మీడియా వాళ్ళని బెదిరిస్తా ఉన్నారు ఉస్మానియా ఆసుపత్రిలో. సేమ్ ఇక్కడ ఉప్పర్పల్లి దగ్గర కూడా అదే సిచ్యువేషన్ ఏర్పడ్డప్పటికీ కూడా ఆర్టీవీ మాత్రము లైవ్ లోనే తనని ఫాలో అవుతూ కోర్టులోకి లోపలికి పంపించేంత వరకు కూడా వీడియో చూపించే ప్రయత్నం అయితే చేసింది మనోజ్. థ్యాంక్ యూ నిర్మల. సో మొత్తంగా ఉదయ్ కృష్ణారెడ్డిని 14 రోజుల పాటు రిమాండ్కి తరలించారు. ప్రస్తుతం ఆయన చెంచు కూడా జైలుకి తరలించారు. నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, నేను కోర్టును ప్రొడ్యూస్ చేస్తానట్టుగా ఉదయ్ కృష్ణారెడ్డి చెప్పినట్టు తెలుస్తోంది. మరి ఎటువంటి ఆధారాలు ప్రొడ్యూస్ చేస్తాడు? ఇప్పటివరకు అయితే రిమాండ్కి తరలించారు. మరి తన నిజాన్ని, తన దగ్గర ఉన్నటువంటి అమాయకత్వాన్ని, నాకు ఏం తెలియదు, నేను చాలా నిజాయితీగా ఉన్నాను రకంగా ఎలా ప్రూవ్ చేసుకుంటాడో చూడాలి. సో మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారితంగా అత్తాపూర్ పోలీసులు మిర్యాలగూడలో ఆయన అరెస్ట్ చేశారు. రాత్రి నుంచి ఆయన్ని విచారించారు. కొద్దిసేపు పాటుగా ఆయనతో అనేక రకాల విషయాలపైన వాంగ్మూలాన్ని తీసుకున్నారు. ఆ తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేసి జైలుకి తరలించారు. 14 రోజుల పాటు రిమాండ్ ఉండబోతోంది. మళ్ళీ కస్టడీ కూడా కోరే అవకాశం ఉంది. కస్టడీ కోరుతారా, ఏం జరిగిద్దో చూడాలి.